యువత కోసమే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఏపీ రాజకీయాల్లోకి వచ్చిందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీకి తొత్తులుగా మారాయన్నారు. ఇక తనకు ఏపీ పుట్టినిల్లు అయితే తెలంగాణ మెట్టినిల్లు అని పేర్కొన్నారు. ప్రజలకి న్యాయం జరగాలనే ఏపీ రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. వైసీపీకి తన రక్తం ధారపోశారని షర్మిల కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు వైసీపీ తనపై ముప్పెట్ట దాడి చేస్తోందన్నారు. వైసీపీ కోసం తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశానన్నారు. వైసీపీని తన భుజస్కంధాలపై మోశానని తెలిపారు. వైఎస్ఆర్ బిడ్డ ఎవరికీ భయపడదని షర్మిల స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా రావాలని, పోలవరం ప్రాజెక్టు రావాలని, బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, ఈ ప్రజలకు మేలు జరగాలని ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుతుంది. ముప్పేటి దాడి చేస్తున్నారు నా మీద, అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నారు నా మీద. నా సొంత వాళ్ళు అనుకొని 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. నా బిడ్డల్లో నా ఇంటిని పక్కన పెట్టి వైసీపీ పార్టీని ఒకప్పుడు నా భుజస్కంధాల మీద వేసుకొని నిలబెట్టాను. మనసు పెట్టి పనిచేశాను. నా రక్తం ధారపోశాను, నా చెమట ధారపోశాను. అదే వైసీపీ పార్టీ ఈరోజు నా మీద దాడి చేస్తుంది. నా మీద ఎన్ని రకాలుగా దాడి చేసినా పర్వాలేదు. ఇక్కడున్నది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు. మీకు చేతనైంది చేసుకోండి.